వెల్కమ్ టు రాజనీతి. 2019-24 మధ్య 5 ఏళ్ల కాలానికి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన 25 మంది ఎంపీల పనితీరు మీద పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అనే ఒక సంస్థ వీళ్ళ పనితీరును మదింపు చేసి వీళ్ళకి ర్యాంకులు ఇచ్చింది. అంటే వీళ్ళు పార్లమెంటు సమావేశాలకు హాజరు, వీళ్ళు ఎన్ని రోజులు హాజరయ్యారు, అట్లాగే వీళ్ళు అడిగిన ప్రశ్నలు, వీటి రెంటిని బేస్ చేసుకొని హాజరు శాతం, ప్రశ్నల శాతాన్ని బేస్ చేసుకొని వీళ్ళకి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ ఆధారంగా ర్యాంకులు కూడా ఇచ్చారు. ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పట్లో ఆయన రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆయన 6 నెలలకే ఆ పార్టీ అధినాయకత్వంతో విభేదించారు, జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన తర్వాత ఆయన మీద కొన్ని కేసులు పెట్టారు, టార్చర్ చేశారు. టార్చర్ చేయడంతో పాటు ఆయన అసలు మా పార్టీకి సంబంధం లేదు, ఆయన మీద యాక్షన్ తీసుకోండి, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయండి, అనర్హత వేటేయండి అని చెప్పి స్పీకర్కి అనేక లేఖలు కూడా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాసింది. అయితే రఘురామకృష్ణరాజు గారు మాత్రం నేను అవసరం లేనప్పుడు నన్ను సస్పెండ్ చేసుకోండి మీరు అని చెప్పి ఆయన సవాల్ చేశారు. కానీ ఆయన సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే ఇక టెక్నికల్గా సస్పెండ్ చేస్తే ఆయన సభ్యత్వానికి ఎలాంటి ముప్పు ఉండదు, అప్పుడు ఆయన ఇండిపెండెంట్ ఎంపీ అవుతారు, అప్పుడు ఇంకా రెచ్చిపోతారు. సో అందుకని ఆయన సవాల్ చేశారు. ఆయన సవాల్కి వైసీపీ వైపు నుంచి జవాబు లేదు. సో ఇతను మా పార్టీ ఎంపీ కాదు, మా పార్టీ ఎంపీగా గుర్తించవద్దని కూడా రాశారు. ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికి కూడా ఆయనకి లోక్సభలో ఒక ఎంపీగా ఆయన పనితీరుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. రఘురామకృష్ణరాజు గారు మొత్తం 25 మంది ఎంపీల్లో హాజరు పరంగా కానీ, ప్రశ్నలు అడగటం పరంగా కానీ నెంబర్ 1గా నిలిచారు. కేవలం ఒక 5 ఏళ్ల కాలంలో 2 రోజులు మాత్రమే ఆయన సభకు అటెండ్ కాలేదు. మిగతా అన్ని రోజులు టెన్షన్గా సభకు హాజరయ్యారు. అలాగే ప్రశ్నల పరంగా కూడా ఆయన అందరూ ఎంపీల కంటే కూడా ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఆయన పనితీరుకు వచ్చిన స్కోరు 143.7, 100% పనితీరుతో ఆయన నెంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకున్నారు. అట్లాగే ఆయన తర్వాత ప్లేస్లో అప్పుడు గుంటూరు ఎంపీగా ఉన్న తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ గారు 131.5 స్కోర్తో 91.5% పనితీరుతో 2వ ర్యాంకు సాధించారు గల్లా జయదేవ్. అట్లాగే 3వ ర్యాంక్ వచ్చేసి వైసీపీ ఎంపీ, కాకినాడ ఎంపీగా ఉండేవారు వంగ గీత గారు. ఆవిడకి 91.3% స్కోర్తో 3rd ర్యాంక్ వచ్చింది. 4th ర్యాంక్ రామ్మోహన్ నాయుడు కింజారపు, ఇప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం ఎంపీగా శ్రీకాకుళం నుంచి ఉన్నారు 2019-24 మధ్యలో. ఆయనకు 4th ర్యాంక్ వచ్చింది. ఇట్లా చూసుకుంటా వెళ్తే రామ్మోహన్ నాయుడు తర్వాత వెంకట సత్యవతి, బీశెట్టి వెంకట సత్యవతి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, లావు కృష్ణదేవరాయలు, మిథున్ రెడ్డి, రెడ్డప్ప, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్, ఇట్లా వరుసగా ర్యాంకులు వచ్చినాయి. వైఎస్ అవినాష్ రెడ్డికి 15వ ర్యాంక్ వచ్చిందండి. మొత్తం 25 మంది ఎంపీల్లో అవినాష్ రెడ్డికి హాజరు పరంగా కానీ, ప్రశ్నల పరంగా కానీ, ఆయన హాజరైన రోజులు, ఆయన అడిగిన ప్రశ్నలు బేస్ చేసుకొని 69% పర్ఫార్మెన్స్తో ఆయనకు 15వ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత మనం మామూలుగా బెజవాడ బెబ్బులని చెప్పుకుంటాడు కేసినేని నాని. ఆయన బెజవాడకు ఫ్లైఓవర్లన్నీ నేనే తెచ్చా, టాటా ట్రస్ట్ నుంచి నేనే తీసుకొచ్చాను, ఇవన్నీ తెగ చెప్పుకున్నాడు ఎన్నికలకు ముందు. నా వల్లే విజయవాడ డెవలప్ అయింది, తెలుగుదేశం పార్టీని చూసి కాదు, నన్ను చూసి ఓట్లేసి నన్ను గెలిపించారు, నా పరిధిలో మెజారిటీ ఎంపీలు వైసీపీ గెలిచిన 2019 ఎన్నికల్లో నేను ఎంపీగా గెలిచానంటే అది నా పర్సనాలిటీని చూసి, నా అవతారాన్ని చూసి, నా పర్ఫార్మెన్స్ని చూసి అని చెప్పుకున్నాడు ఆయన. ఆ ఎంపీ అంత పర్ఫార్మెన్స్ గురించి విపరీతంగా చెప్పుకున్న ఎంపీ మొన్న ఘోరంగా ఓడిపోయాడు 2024లో రికార్డు మెజారిటీ. మామూలుగా ఏ ఎంపీకి కూడా రానంత మెజారిటీతో ఆయన తమ్ముడు ఆయన మీద గెలిచాడు, కేసినేని చిన్ని. సో ఈయన పనితీరు చూస్తే, అంటే ఆయన ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన నేను చాలా గొప్పవాడిని, చాలా బాగా పనిచేశాను అన్నాడు. కానీ పార్లమెంటుకి హాజరు, ప్రశ్నలు అడిగిన దానిలో ఈయన పనితీరు చూస్తే మొత్తం 25 మంది ఎంపీల్లో ఈ కేసినేని నానికి 19వ స్థానం వచ్చిందండి. ఎక్కడో అట్టడుక్కు వచ్చేసాడు ఈయన. ఇది పరిస్థితి. ఆ తర్వాత విశాఖపట్నం ఎంపీ ఒక ఆయన ఉన్నాడు, ఎంవివి సత్యనారాయణ అని. ఆయన మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డరు. ఈయన కూడా 23వ స్థానంలో ఉన్నాడు. ఈయన
ఈయన పార్లమెంట్కి వెళ్ళటం, ప్రశ్నలు అడగటం కంటే తన వ్యాపారాలు పెంచుకోవటం, విశాఖలో భూముల కబ్జా మీదే దృష్టి పెట్టాడు ఈయనకి 23వ ర్యాంక్ వచ్చింది. 24వ ర్యాంక్ అంటే ఆఖరి 3, మొదటి 3 చెప్పుకున్నాం కదా, అందుకే ఆఖరి 3 కూడా చెప్తున్నా. 24వ ర్యాంకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి వచ్చింది. ఈయన హాజరు పరంగా, ప్రశ్నల పరంగా 49% మాత్రమే వచ్చింది ఈయనకి. ఈయన కూడా అంతే. ఈయన 2019 ఎన్నికల్లో అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చి బీఫామ్ కూడా ఇచ్చారు. బీఫామ్ కూడా ఇచ్చిన తర్వాత అప్పటి వరకు ఆయనకి పెండింగ్ బిల్స్ ఏవో ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ ఆయన అకౌంట్లో పడినట్టు మెసేజ్ వచ్చిన వెంటనే మొత్తం తెలుగుదేశం జెండాలు, బ్యానర్లు అన్నీ తీసేయించి పార్టీ ఆఫీస్ దగ్గర, ఇంటి దగ్గర వైసీపీ జెండాలు కట్టించేశాడు. నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారు వైసీపీ. అంటే దారుణంగా మోసం చేశాడు. అప్పటిదాకా పార్టీలో ఉండి కంటెస్ట్ చేస్తానని చెప్పి బీఫామ్ కూడా తెచ్చుకొని చివరి నిమిషంలో గెంతేశాడు. బిల్లులు రావడంతోనే, కాంట్రాక్టర్ కదా ఇతను, బిల్లులు 100 కోట్ల, 250 కోట్లు, 300 కోట్ల బిల్లు బకాయి ఉంటే ప్రభుత్వం నుంచి అవి పట్టంతోనే వెళ్ళిపోయి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచాడు. ఈయనకి 24వ స్థానం అండి. ఈయన 24వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆఖరగా లాస్ట్ స్టూడెంట్ ఎవరంటే నందిగాం సురేష్, బాపట్ల ఎంపీ. వాస్తవానికి బాపట్ల మా కాన్స్టిట్యున్సీ, మా సొంత కాన్స్టిట్యున్సీ. ఆ బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఇలాంటి రోగ్ని ఎంపీగా ఎన్నుకున్నారు 2019 ఎన్నికల్లో. రోగ్ అని ఎందుకు అంటున్నానంటే, అరిటాకుల దొంగ అని ఇతని మీద ఒక ఆరోపణ ఉండేది. నేను కన్ఫర్మ్ చేయట్లేదు, ఆరోపణ అయితే ఉండేది. ఆ రాజధాని గ్రామాల్లో నైట్ టైం అరిటాకులు కొట్టేసి తీసుకెళ్ళి కాళేశ్వరం మార్కెట్లో అమ్మేవాడని ఆ రోజుల్లో. ఆ తర్వాత రాజధాని గ్రామాల్లో అరటి తోటలు తగలబెట్టాడు ఇతను. రాజధాని గ్రామాల్లో వైసీపీ తరఫున ఆ రాజధాని గొడవలు జరుగుతున్నప్పుడు ఇతను అరటి తోటలు తగలబెట్టాడు. వీటన్నిటికీ మెచ్చి, సంఘ వ్యతిరేక కార్యకలాపాలన్నిటికీ మెచ్చి జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఈయన 25వ స్థానంలో ఉన్నాడు. ఇతని పనితీరు కేవలం 6%. అంటే తనకు భాష రాదు, భాష రాకపోయినా తెలుగులో అయినా ప్రశ్నలు అడగవచ్చు. కానీ అసలు వెళ్ళలా, లోక్సభకి వెళ్ళలేదు, ప్రశ్నలు అడగలేదు. అందుకే ఇతనికి ఆఖరణ 25వ స్థానం వచ్చింది. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీల పనితీరుకు సంబంధించిన ఇచ్చిన ర్యాంకులు. ఫస్ట్ 5లో రఘురామకృష్ణరాజు గారు, జయదేవ్ గల్లా, గీతా విశ్వనాథ్, కింజారపు రామ్మోహన్ నాయుడు, బీశెట్టి వెంకట సత్యవతి ఉంటే, లాస్ట్ 5లో గొడ్డేటి మాధవి, గురుమూర్తి, ఎంఏవి సత్యనారాయణ, ఆదాల ప్రభాకర్ రెడ్డి, నందిగాం సురేష్ ఉన్నారు. Like, share and subscribe to Rajaniti channel.